మా యుఎస్ టూర్లో భాగంగా టెక్సాస్ స్టేట్లోని శాన్ ఆంటోనియో సిటీ టూర్లో భాగంగా రివర్ వాక్ కంప్లీట్ చేసేటప్పటికి అట్లా నైట్ 11 o'clock అయింది. ఆ టైంలో రివర్ వాక్ పక్కన హయత్ హోటల్లోని 39th floor మేము రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి అయితే నైట్ సిటీ వ్యూ బాగుంటుందని. మా హోటల్ రూమ్లోంచి శాన్ ఆంటోనియో రివర్ వాక్ ఎలా కనబడుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఈ శాన్ ఆంటోనియో రివర్ వాక్ అర్థం అవ్వాలంటే నా టెక్సాస్ స్టేట్లోని శాన్ ఆంటోనియో వీడియో సపరేట్గా చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మార్నింగ్ రూమ్ వెకేట్ చేసి శాన్ ఆంటోనియో సిటీ నుంచి 100 miles దూరంలో ఉన్న ఆస్టిన్ సిటీకి బయలుదేరామన్నమాట. ఈ ఆస్టిన్ అన్నది టెక్సాస్ స్టేట్ క్యాపిటల్, రాజధాని అన్నమాట. టెక్సాస్ స్టేట్లో డెవలప్డ్ సిటీలో ఇదొకటి అనమాట. ఇక్కడ జనాభా లెక్కలు చూస్తే యునైటెడ్ స్టేట్లో 13వ స్థానంలో ఉంటుంది ఇక్కడ జనాభా. ఈ ఆస్టిన్ సిటీ అన్నది టెక్సాస్ స్టేట్లో బాగా వేగంగా డెవలప్ అవుతున్న సిటీల్లో ఒకటి అన్నమాట ఇది. ముందుగా మేము ఆస్టిన్ సిటీలోని టెక్సాస్ క్యాపిటల్కి వచ్చాము. ఇదేంటంటే మనకి ఎలాగైతే మన ఇండియాలోని స్టేట్స్కి శాసనసభలు ఉంటాయో అలాగా టెక్సాస్ స్టేట్కి ఇది ఒక శాసనసభ లాంటిది అనమాట. దీన్నే టెక్సాస్ క్యాపిటల్ అని అంటారనమాట. అలాగే ఇక్కడే గవర్నర్ కార్యాలయం కూడా ఉంటుందన్నమాట ఈ బిల్డింగ్లోనే. ఇది 1982లో స్టార్ట్ చేసి 88 వరకు కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శాసనసభ 1988లో కన్స్ట్రక్ట్ చేసింది. ఇప్పటికి ఎన్నోసార్లు రెనోవేషన్ చేశారు ఈ బిల్డింగ్కి. చాలా మార్పులు చేర్పులు అయితే చేశారు ఈ బిల్డింగ్కి. బట్ స్టిల్ ఇదే బిల్డింగ్ని ఈరోజు కూడా టెక్సాస్ స్టేట్కి క్యాపిటల్ కింద వాడుకుంటున్నారు అనమాట, శాసనసభ కింద. ఇక్కడే గవర్నర్ కార్యాలయం కూడా వాడుతున్నారు. ఎన్నో గదులయ్యి ఉన్నాయి వాళ్ళందరికీ. మీరు ఈ విధంగా చూసినట్లయితే బిల్డింగ్ అర్థం కాదు. సో మీకు గూగుల్ ఫోటో చూపిస్తాను చూడండి. ఇదే గూగుల్ ఫోటో అనమాట. మీకు ఇలా చూసినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది. టోటల్గా ఈ బిల్డింగ్ హైటు 92.24 meters హైట్ ఉంటుంది అనమాట ఈ బిల్డింగు. ఈ బిల్డింగ్ డీటెయిల్గా చూపిస్తాను. సీ అండ్ ఎంజాయ్. ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే 4 సైడ్లు 4 ఎంట్రన్స్లు ఉంటాయి. మేమైతే సౌత్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం అనమాట. ఈ బిల్డింగ్లో పబ్లిక్ గురించని ఫ్రీగా టూర్ కండక్ట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంటే ఒక టూర్ ఆపరేటర్ని పెట్టి పబ్లిక్ అంతటి కూడా ఈ బిల్డింగ్ తాలూకా విశిష్టత, దాని ప్రాముఖ్యత, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరెవరు పరిపాలించారు, ఎటువంటి శాసనాలు చేశారు, ఎవరెవరు రూల్ చేశారు, ఎన్నాళ్ళు వాళ్ళు బతుకున్నారు, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వాళ్ళే టూర్ ఆపరేటరే మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఆ యూఎస్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మొత్తం డీటెయిల్స్ అన్ని. మాకు అక్కర్లేదు కాబట్టి మేము ఓన్లీ బిల్డింగ్ తిరిగి ఎక్స్ప్లోర్ చేసాం, కానీ ఎటువంటి టూర్ ఆపరేటర్ని కూడా మేము ఫాలో అవ్వలేదు. మీకు కూడా ఈ బిల్డింగ్ని పూర్తిగా డీటెయిల్డ్గా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సీ అండ్ ఎంజాయ్. ఈ సెంట్రల్ హాల్ నుంచి 4 వైపులా 4 కారిడార్లు ఉన్నాయి. ఒక కారిడార్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అంటే ఆ కారిడార్లో ఉన్న గదులు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. చాలా విశాలంగా అయితే ఉన్నాయి. బట్ గదులన్నీ కూడా లాక్ చేసి ఉన్నాయి. ఈ బిల్డింగ్లో టూర్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్లిప్పింగ్స్ డైరెక్ట్గా ప్లే చేస్తున్నాను, వినండి. 136 years old. It was built between 1882 and 18
man named Elijah Myers. He was chosen for the nationwide design competition. And in here is the South Foyer. It's the main entrance and exit. He was a former state legislator of Congress in Tennessee. He came over to Texas after a failed re-election. He joined in the fight at the Alamo, where he did unfortunately lose his life. He was only here to white pants. He is surrendered to General Houston, the man on the ground with cast on his leg. General Houston can also be seen right here on this statue. So he was born in Virginia, but he was raised in Tennessee, where he had a very long military and political career. Eventually, 100 Anglo-American families here. After the Revolution, he became our first Secretary of State, but he passed away when he was in office. Elegance Composite from 1868 to 1900. As you can see, we had a lot of representation during that time, but we don't have all the photos available to us. Please feel free to come look at it after the tour. Perhaps you recognize the name. ఆవిడ చెబుతుంది ఆ గోపురం మీదన చూసినట్లయితే టాప్లోని టెక్సాస్ అని రాసి ఉంటుందట. మేము చూపిస్తున్నాను చూడండి, టెక్సాస్ అని రాసి ఉంటుంది ఆవిడ గోపురం ఆ డోమ్ మీద అనమాట. ఈ టెక్సాస్ స్టేట్ని ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఈ గవర్నర్స్ పరిపాలించారన్నది వాళ్ళ ఫొటోస్, వాళ్ళ తాలూకా టెన్యూర్ కూడా అక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ బిల్డింగ్కి 1993లో రెనోవేషన్ చేసినప్పుడు ఒక అండర్ గ్రౌండ్ కూడా కట్టారు ఈ బిల్డింగ్కి. మొదట్లో లేదు, తర్వాత ఇది అండర్ గ్రౌండ్ కట్టారు అదే బిల్డింగ్కి. ఆ అండర్ గ్రౌండ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఫర్దర్ ఇంకొక అండర్ గ్రౌండ్ కొన్న వే అనమాట. సో ఆ అండర్ గ్రౌండ్ నుంచి ఇంకొక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాం బిల్డింగ్లోని. యుఎస్లో ఏ స్టేట్లోనైనా వాళ్ళ తాలూకా క్యాపిటల్ అంటే శాసనసభకి పబ్లిక్ ఎలా చేస్తారు, వాళ్ళ తాలూకా స్టేట్ క్యాపిటల్స్కి ఎలా ఉంటాయని విజిట్ చేయడానికని ఈ టెక్సాస్ స్టేట్లోని ఆస్టిన్ సిటీలో ఉన్న టెక్సాస్ క్యాపిటల్కి వచ్చాం అనమాట. ఆవిడ ఏం చెప్తుందంటే ఈవెన్ అండర్ గ్రౌండ్లో ఉన్న అక్కడ నుంచి డోమ్ మీద ఉన్నటువంటి స్టాచ్యూ ద గాడెస్ ఆఫ్ లిబర్టీ అన్నది మనం ఎక్కడి నుంచైనా చూడొచ్చు అని చెప్తుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ స్టాచ్యూ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, ఈ స్టాచ్యూని 1988లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు పెట్టారు, బట్ ఒరిజినల్ వన్ రాగితో చేసి పెట్టారు. దాని వెయిట్ ఎక్కువ అవుతుందని 1986లో మళ్ళీ దాన్ని రిప్లికా తయారు చేసి అల్యూమినియంతో దాన్ని అక్కడ ప్లేస్ చేశారనమాట. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే న్యూయార్క్లో ఉందో దానికి ఇన్స్పిరేషన్ అనమాట. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ టెక్సాస్ అనమాట. ఈ 16 feet హైట్ ఉన్న స్టాచ్యూలో ఒక అమ్మాయి చేతిలో ఒక స్టారు, ఒక ఖడ్గం ఉంటుందన్నమాట. ఇది ఈ బిల్డింగ్ తాలూకా డీటెయిల్స్, దాని తాలూకా లిఫ్ట్లు, దాని తాలూకా ఫ్లోర్ డీటెయిల్స్. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి 136 years అవుతుంది. అంత ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే ఆ బిల్డింగ్ మార్పులు చేర్పులు చేసి రెనోవేషన్ చేసి అదే బిల్డింగ్ని ఈరోజు కూడా క్యాపిటల్ కింద యూజ్ చేస్తున్నారు.
ప్రజెంట్గా అయితే ఈ బిల్డింగ్ తాలూకా డూమ్ రీప్లేస్మెంట్ జాబ్ అయితే అవుతుంది. మేము ఎంట్రీ అయితే సౌత్ గేట్ ద్వారా వెళ్ళాము, బట్ ఎగ్జిట్ మాత్రం వెస్ట్ గేట్ ద్వారా బయటకు వచ్చాము. ఆ తర్వాత మేము ఆస్టిన్ సిటీలో ఫేమస్ అయిన 360 బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. చూడండి, అది దూరంగా కనబడుతుంది కదా, అదే 360 బ్రిడ్జ్ లేదా పెన్నీ బేకర్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ అన్నది కొలరాడో రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు, అంటే ఆస్టిన్ లేక్ దగ్గర అన్నమాట. ఈ బ్రిడ్జ్ స్పెషల్ ఏంటంటే వరల్డ్ సెకండ్ బ్రిడ్జ్ విచ్ ఈజ్ సపోర్టింగ్ బై ద కేబుల్ సిస్టము. దానివల్ల బ్రిడ్జ్ కిందన ఎటువంటి పిల్లర్స్ ఉండవు, అందువల్ల బోట్స్ మూవ్మెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది. జస్ట్ కేబుల్ సిస్టమ్తో హ్యాంగ్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీకు గూగుల్ ఫోటో చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఆ బ్రిడ్జ్ కింద ఎటువంటి పిల్లర్స్ ఉండవు అనమాట, ఓన్లీ కేబుల్తో హ్యాంగ్ అవ్వడం వల్ల ఆ రివర్కిలో బోటింగ్ అది చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ బ్రిడ్జ్ అన్నది నార్త్ టెక్సాస్ సౌత్ టెక్సాస్ కలుపుతూ కొలరాడో రివర్ మీద స్టేట్ హైవే లూప్ 360 మీద కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దీనికి 360 బ్రిడ్జ్ అని పేరు వచ్చింది. అలాగే దీనికి పెన్నీ బేకర్ అనే సివిల్ ఇంజనీర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దానికి పెన్నీ బేకర్ బ్రిడ్జ్ అని కూడా నేమ్ వచ్చిందనమాట. ఆస్టిన్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్పాట్ అనేది ఒక సీనిక్ బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. ఈ రివర్లో బోటింగ్ ఎంజాయ్ చేయడం, ఆ దగ్గరలో ఉన్న హిల్స్ ఉన్నాయి కదా దాన్ని ట్రెక్ చేయడం, సో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న పార్కుల్లోని. అందువల్ల వీకెండ్స్ వస్తే మాత్రం ఈ ఏరియా అంతా చాలా క్రౌడీగా ఉంటుంది. ఆస్టిన్ సిటీ వాళ్ళు చాలామంది మ్యాక్సిమం వాళ్ళ తాలూకా పర్సనల్ బోట్స్తో ఇక్కడికి వచ్చి ఈ రివర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, నేషనల్ స్టేట్ హైవే మీద లూప్ 360 మీద ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల 360 బ్రిడ్జ్ అని నేమ్ వచ్చింది. ఈ లూప్ 360 పార్క్లోకి ఎంట్రీ ఫీ ఉంటుంది, అలాగే పార్క్ లోపల ఉన్న యాక్టివిటీస్ కూడా ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి. చూస్తున్నారు కదా కొలరాడో రివర్లో బోటింగ్ ఎలా చేస్తున్నారో. మ్యాక్సిమం యూఎస్లో ప్రైవేట్ బోటింగ్ సిస్టమ్ ఎక్కువ ఇష్టపడతారు, అంటే ఎవరికో వాళ్ళు ఇండివిజువల్గా బోట్స్ పర్చేస్ చేసుకొని వాళ్ళు తెచ్చుకొని రైడ్ చేసుకొని మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ పబ్లిక్ బోటింగ్ సిస్టమ్ కన్నా ప్రైవేట్ బోటింగ్ సిస్టమ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు చూసారా అదే కొలరాడో రివర్, దీని మీద మనకి 360 బ్రిడ్జ్ మనం ఇందాక చూసాం కదా అదనమాట ఇది. ఆ తర్వాత మేము ఒయాసిస్ వ్యూ పాయింట్ అని ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. ఇదేంటంటే కొలరాడో రివర్కి ఆనుకొని ఉన్న హిల్స్లో ఒక హిల్ మీద ఉంటుందన్నమాట ఈ ఒయాసిస్ వ్యూ పాయింట్ అన్నది. మీకు ముందుగా కొలరాడో రివర్ ఎలా ఉంటుంది అన్నది గూగుల్ ఫోటో చూపిస్తాను, ఫస్ట్ చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది కొలరాడో రివర్, దీన్ని ఆనుకొని ఒక హిల్ మీద ఒయాసిస్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ ఒయాసిస్ వ్యూ పాయింట్ గురించి ముందుగా చెప్తాను. ఈ ఒయాసిస్ వ్యూ పాయింట్ అన్నది ఏంటంటే ఒక ఒయాసిస్ రెస్టారెంట్ అనమాట. ఈ ఒయాసిస్ రెస్టారెంట్నే ద సన్సెట్ క్యాపిటల్ ఆఫ్ ద టెక్సాస్ అంటారు. అంటే టెక్సాస్ స్టేట్లో ఎవరైనా డైనింగ్ చేస్తూ డ్రింక్ చేస్తూ సన్సెట్ని ఎంజాయ్ చేయాలంటే ఈ ఒయాసిస్ రెస్టారెంట్కి వస్తారనమాట. అలాగే కొలరాడో రివర్ని సన్సెట్ పాయింట్లో కూడా మనం డైనింగ్ చేస్తూ కూడా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ ఒయాసిస్ రెస్టారెంట్కి వస్తూ ఉంటారు. ఈ ఒయాసిస్ రెస్టారెంట్ అన్నది టెక్సాస్ స్టేట్లో బాగా ఫేమస్ అనమాట. ఈ రెస్టారెంట్ రివర్ నుంచి 450 ఫీట్ హైట్లో నిర్మించారు. అలాగే 30,000 స్క్వేర్ ఫీట్తోని ఇది మొత్తం నిర్మించారనమాట. ఇందులో స్పెషల్ ఈవెంట్స్ గురించి మల్టిపుల్ డైనింగ్స్తోని పెద్ద హాల్స్ నిర్మించారనమాట ఇందులోనే. ఇప్పుడు మీరు చూస్తుంది టెక్సాస్ స్టేట్ తాలూకా ఫోటో అనమాట.
మీకు ఇప్పుడు చూడండి, గూగుల్ ఫోటో చూపిస్తాను. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రెస్టారెంట్ ఎంత పెద్దది అన్నది. అలాగే రివర్ పక్కన అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారన్నది మీకు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. సన్సెట్ అన్నది ఇక్కడ నుంచి ఎలాగ ఉంటుంది అన్నది ఈ గూగుల్ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రెస్టారెంట్ ఎంత పెద్దదంటే ఎట్ ఏ టైం 2500 మెంబర్స్ డ్రింక్ చేస్తూ డైన్ చేయొచ్చు అనమాట. మీకు ఇప్పుడు ఈ ఒయాసిస్ వ్యూ పాయింట్ తలక రెస్టారెంట్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. చూస్తున్నారు కదా, ఆ కనబడుతుందే కలరోడో రివర్. ఈ రెస్టారెంట్ నుంచి ఆ రివర్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఈ రెస్టారెంట్ ఫేసింగ్ ఆ విధంగా డిజైన్ చేశారు. అంటే ప్రతి డైనింగ్ టేబుల్ కూడా రివర్కి ఫేస్ చేసే ఉంటుంది. అంటే ఎవరైనా సరే చూడండి, అక్కడ విల్లాస్ ఉన్నాయి కదా, అవి కూడా రివర్ ఫేస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రెస్టారెంట్లో ప్రతి డైనింగ్ టేబుల్ కూడా రివర్ ఫేస్ చేసి ఉంటుంది. అంటే ఆ టేబుల్ మీద కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేస్తూ డైనింగ్ చేయడం అన్నదే కాన్సెప్ట్ అన్నమాట. అందువల్ల ఈ రెస్టారెంట్కి విపరీతమైన అయితే డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు కూడా సన్సెట్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా, దీన్ని లవ్ లాక్స్ అంటారు. ఇది ఈ రెస్టారెంట్ అనేది 1982లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఒక ఆచారం ఉండిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా నేమ్స్ ఈ లాక్స్ మీద రాయించి, కస్టమైజ్డ్ షాప్ ఉంటుంది లోపల, అక్కడ కస్టమైజ్ చేయించుకోవడం కానీ ముందుగా ప్రీ ఆర్డర్ ఇచ్చినట్లయితే ఆ లాక్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ కపుల్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు సింపుల్గా వాళ్ళ లాక్స్ ఇక్కడ లాక్ చేసి వెళ్తారనమాట. అంటే వాళ్ళు ఈ ప్లేసెస్ని విజిట్ చేసినట్లుగా ఒక సింబాలిక్ కానీ ఉన్నది. ఇది ఎప్పటి నుంచి 1982 నుంచి ఆ ఆచారం ఉంది. సో ఇక్కడే కాదు, ఈ ఫేసింగ్లో ఉన్నాయి కాదు, రెస్టారెంట్లో చాలా ప్లేస్లో ఆ లాక్స్ కట్టేసి ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, రెస్టారెంట్ రివర్ ఫేస్లోనే కాదు, ఈవెన్ రెస్టారెంట్ లోపల కూడా లవ్ లాక్స్ అనేవి మాకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటాయి. ఈవెన్ ఎంట్రన్స్ గేట్లో కూడా కనబడతాయి. చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్ పక్కన 2 బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అంటే స్పెషల్ ఈవెంట్స్, అంటే పర్సనల్గా ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేసుకోవడానికి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఏదైనా కార్పొరేట్ గ్యాదరింగ్స్ కానీ చేసుకోవడానికి ఇక్కడ హాల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేసే హాల్స్ నుంచి కలరోడో రివర్ వ్యూ ఎలా ఉన్నదని మీకు చూపిస్తున్నాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వ్యూ అయితే చాలా బాగుంది. చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాం. బట్ మేము నైట్ సన్సెట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయలేకపోయాము. ఎందుకంటే మేము మళ్ళీ తిరిగి డల్లాస్ వెళ్ళాలి కాబట్టి సన్సెట్ వరకు వెయిట్ చేయలేదు. బట్ ఉన్నంతలో చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాము ఆ వ్యూ చూసుకుంటూనే. ఈ విధంగా మా ఆస్టిన్ సిటీ టూర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి డల్లాస్కి వెళ్ళి అక్కడ నుంచి చికాగోకి బయలుదేరి వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.